Hi students, welcome to SS Bhushan's channel. I am SS Bhushan. Today we shall deal with our Vikramasinghe University Nellore's English Semester 1 English question paper, model question paper. This question paper comes into effect from 2021 admitted batch. The time allotted is 3 hours and the maximum marks are 75 marks. Coming to the first question. Explain the difference between listening and hearing. Why is listening important? What are the barriers to effective listening? How can you make your listening effective? చెప్పడం మర్చిపోయాను. ఇది వీడియో స్టార్టింగ్లో బుక్ ఒక టైటిల్ పేజ్ పెట్టాను కదా, ఆ పుస్తకాన్ని మీరు జాగ్రత్తగా కొనుక్కుంటూ ఒక పక్క నేను చెప్పినవి వింటే తప్పకుండా మీకు 60 మార్క్స్ అవుట్ ఆఫ్ 75 మార్క్స్ మీరు సాధించేటట్టుగా మీరు ఉండగలరు. ఇక ఇప్పుడు నేను ఈ క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అవ్వదు, గ్రామర్ పార్ట్ కొద్దో గొప్ప ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి జస్ట్ అవుట్లైన్స్ ఇచ్చినట్టుగా ఇస్తానండి. ఓకే, తప్పకుండా నా శ్రమకు తగినట్టుగా మీరు 10 మందికి పంచుతూ ఓ పక్కన అనమాట మీరు ఎక్కువ మంది చేత సబ్స్క్రైబ్ చేయించడం, అలానే రోజు కూడాను ఇంగ్లీష్ అనమాట ఒక 15 మినిట్స్ వింటారని కోరుకుంటున్నాను. అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణగా నేను భావిస్తాను. అంతేగాని మీ బొటన వేలి లేదా చిటికిన వేలి ఏమీ కోసి ఎక్కర్లేదు. ఏకలవ్యుడి గారికి ఏది ఇచ్చినట్టుగా అవన్నీ అవసరం లేదు. రైట్, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ బిట్వీన్ లిజనింగ్ అండ్ హియరింగ్. లిజనింగ్ అంటే ఏంటి, హియరింగ్ అంటే ఏంటి? లిజనింగ్ స్కిల్ దట్ ఇన్వాల్వ్స్ ది అనాలిసిస్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సౌండ్స్. లిజనింగ్ అనేది సౌండ్స్ని వినడమే కాకుండా అనలైజ్ చేసుకుంటూ అర్థం చేసుకోవడానికి లిజనింగ్ అంటారు. అంటే ఉదాహరణకు ఇక్కడ అన్నీ ఇవ్వలేను ఇప్పుడు నేను. అదే హియరింగ్ ఎబిలిటీ టు పర్సీవ్ సౌండ్స్ దట్ హిట్ ద ఇయర్ డ్రమ్స్. ఏదో మన చెవికి ఇయర్ డ్రమ్స్ అంటే డ్రమ్ములని కాదు, పెద్ద పెద్ద డ్రమ్ములు కాదు, కర్ణబేరి అంటారు కదా, మనకి ఆ ఇయర్ డ్రమ్స్కి ఏవైతే సౌండ్స్ తగులుతాయో అవి జస్ట్ అలా వింటూ ఉంటుంటాం, అది హియరింగ్ అంటాం అంతే. అలానే లిజనింగ్ అన్నటువంటిది సెకండరీ అండ్ టెంపరరీ, అదే హియరింగ్ అనేది ప్రైమరీ అండ్ కంటిన్యూస్. అలానే లిజనింగ్ అనేది సైకలాజికల్ యాక్టివిటీ, అదే హియరింగ్ అనేది ఫిజియలాజికల్ యాక్టివిటీ. ఇలా డిఫరెన్సెస్ ఉన్నాయి పుస్తకంలో చూడండి. వై ఈజ్ లిజనింగ్ ఇంపార్టెంట్? లిజనింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? లిజనింగ్ ఈజ్ సెట్ ఆఫ్ యాక్షన్స్ దట్ ఫాలో కాన్షియస్లీ వన్ ఆఫ్టర్ ద అదర్ ఇన్ ఏ సైక్లికల్ ప్యాటర్న్. ఆ లిజనింగ్ అనేది ఎందుకు మన నిజ జీవితంలో ఎంతవరకు అది ఉపయోగం, ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నటువంటిది ఆ క్వశ్చన్ వింటారు, చూస్తారు. మీరు అక్కడ ఒక 100 మంది గనక ఇది మాకు కావాలి అని చెప్పి ఎవరైనా మీ లెక్చరర్ గారినైనా లేదంటే మీ బుక్ షాప్ వాళ్ళైనా అడిగినట్లయితే తప్పకుండా వాళ్ళు తీసుకొచ్చి మీకు ఇస్తారు. వాట్ ఆర్ ద బ్యారియర్స్ టు ఎఫెక్టివ్ లిజనింగ్? అసలు ఎఫెక్టివ్ లిజనింగ్ ఉండే బ్యారియర్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ బ్యారియర్స్, లింగ్విస్టిక్ బ్యారియర్స్, సైకలాజికల్ బ్యారియర్స్. వాటి గురించి కొద్దిగా రాయాలి. ఓకే, ఆ పుస్తకంలో అన్నీ ఉన్నాయి. హౌ కెన్ యూ మేక్ యువర్ లిజనింగ్ ఎఫెక్టివ్? లిజనింగ్ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే ఏం చేయాలి? అందులో ఒక 12 పాయింట్స్ పెట్టాను, చక్కగా అవి మీరు రాస్తారు. లిజనింగ్ ఎఫెక్టివ్గా అంటే సమర్థవంతంగా ఉండాలని అంటే. ఓకేనా? నెక్స్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ అండ్ రీరైట్ దెమ్ ఇన్ ఇంగ్లీష్ స్పెల్లింగ్. అన్నట్టు ఈ ఫొనెటిక్స్ ఎస్ఎస్ భూషణ్ వీడియోస్లో చూడండి యూట్యూబ్లో. ఏంటవి? మోనోప్థాంగ్స్ అని లేదా వొవెల్ సౌండ్స్ అని, తర్వాతను డిప్థాంగ్స్ అంటే అవి వొవెల్సే కాకపోతే కాంబినేషన్ ఆఫ్ 2 వొవెల్ సౌండ్స్. నెక్స్ట్ కాన్సనెంట్స్ గురించి చాలా చక్కగా ఇవ్వడం జరిగింది, అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి మీరు చూసారంటే ఈజీగా చెప్పేస్తారు నాలాగనే. గెట్, ఇది యాక్చువల్గా ఇక్కడ ఈ ఇలా ఉండకూడదు, తిరగేసినట్టు 3 లాగా ఉండాలి, లేదంటే తిరగేయాలి. సో గెట్, ఎన్ఈడబ్ల్యూ న్యూ, బటర్ బిఓటిటిఆర్, లర్న్ ఎల్ఈఆర్ఎన్, మనం లెర్నో అంటాం కాదు లర్న్. నెక్స్ట్ వన్ ఎంపవర్, ఈఎంపి, ఇదేమో ఎంపవర్ అని చెప్పి మనం పలక, ఈఎంపిఓడబ్ల్యూఆర్ ఎంపవరో కాదు ఎంపవర్. నెక్స్ట్ వన్, రైట్ ద ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంగ్లీష్ వర్డ్స్. ఓకే, ఇంతకుముందు ఏం చేశారు? ఫొనెటిక్స్లో ఇచ్చారు, యూ ఆర్ సపోజ్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్ స్పెల్లింగ్. ఓకే, ఆర్థోగ్రఫీ అంటారు. ఇప్పుడు ఏం చేశారు? ఇంగ్లీష్లో ఇచ్చారు, ఫొనెటిక్స్లో రాయాలి. మంచిదే, రాస్తారు. అవి మీరు చూడండి, అందులో ఫొనెటిక్ ఆల్ఫబెట్ ఉంటాయి, పా బా టా డా కా గా ఫా వా అని చెప్పి ఉంటాయి, అవి జాగ్రత్తగా మీరు చూస్తారు. మార్క్ ద స్ట్రెస్ ఆన్ ద అప్రోప్రియేట్ సిలబల్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. బిలీవ్, ఎల్ ముందు. నెక్స్ట్ ఇంగ్లీష్ నౌన్ ఫామ్ కాబట్టి ఇది ఈ ముందు ఇంగ్లీష్. వెకేషన్, ఇది మనం వే అంటాం కాదు వెకేషన్, సో ఇది సి ముందు, అంటే ఇలా చిన్న అపోస్ట్రఫీ మార్క్ లాగా. ఫోటోగ్రాఫ్,
పి ముందు పాసిబిలిటీ, పాసిబిలిటీ, బి ముందు బిలిటీ, బి ముందు. ఓకే. నెక్స్ట్ వన్, రైట్ ద కరెక్ట్ వన్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. హీ కమ్స్ టు కాలేజ్ ఎవ్రీ డే. ఇది ఫాలింగ్ టోన్, అంటే మన టోన్స్ ఉన్నాయి కదా, ఫాలింగ్ టోన్, లో ఫాల్, ఫాలింగ్ టోన్, హై ఫాల్. నెక్స్ట్ ఇదే నెక్స్ట్ రైజింగ్ టోన్ అని చెప్పి, ఇంకా అందులో లో రైజ్ అని ఇలా ఉన్నాయి. సరే, ఇక్కడ ఇది హీ కమ్స్ టు కాలేజ్ ఎవ్రీడే, ఇది స్టేట్మెంట్ కనుక ఇది ఫాలింగ్ టోన్. అందులోను ఇది ఫాలింగ్ టోన్ అంటే ఇంక లో ఫాల్ అని చెప్పుకోవచ్చు. అమేజింగ్, అమేజింగ్, ఫాలింగ్ టోన్, ఫాలింగ్ టోన్. ఇది ఫస్ట్ వన్ హై ఫాల్, సెకండ్ వన్ అమేజింగ్ లో ఫాల్. నెక్స్ట్ ఐఎమ్ సారీ, ఇది కూడాను ఫాలింగ్ టోనే, లో ఫాల్. మై మదర్ వర్క్స్ హార్డ్, ఫాలింగ్ టోన్. ప్లీజ్ ఓపెన్ ద విండో, రైజింగ్ టోన్లో లో రైజ్, రైజింగ్ టోన్. అంటే అంత డీప్గా వద్దు, కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫాలింగ్, ఫస్ట్ వన్ ఫాలింగ్ టోన్, సెకండ్ వన్ ఫాలింగ్ టోన్, నెక్స్ట్ వన్ ఫాలింగ్ టోన్, నెక్స్ట్ వన్ ఫాలింగ్ టోన్, నెక్స్ట్ వన్ రైజింగ్ టోన్. అయితే ఎప్పుడైనా సరే ఈ టోన్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇంటోనేషన్ అంటారు. ఇవి ఇచ్చేటప్పుడు ఇలాగ ఐసోలేటెడ్గా ఒంటరిగా ఇస్తే ఆ సెంటెన్సెస్ ఖచ్చితంగా అనమాట అది పాఠకుడికి ఇబ్బందే, లెర్నర్కి ఇబ్బందే. అది ఏంటంటే కాంటెక్స్ట్లో ఇవ్వాలి. ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పిన దాన్ని బట్టి చూసినట్లయితే, అదే ఫోనెటిక్స్ టు ఇండియన్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ అనే బుక్లో ఆయన చెప్పిన విషయాలు అయితే కాంటెక్స్చువల్గా అది ఏదైనా సరే ఉండాలన్నమాట. అప్పుడు మనం అది ఏ టోన్ అని చెప్పగలం. ఆన్సర్ ఎనీ 3 of the following questions. Fill in the blanks with the correct forms of the verbs given in brackets. Fortune dash the brave. Fortune favors the brave. FAVOURS, favors. ఓకే. ఎందుకు ఇలా రాయాలి అని అంటే ఇవి ఒక యూనివర్సల్ ట్రూత్స్ లాంటివి కనుక ఇక్కడ ఫేవర్స్ అని రావాలి. నెక్స్ట్ ఇది కండిషనల్ సెంటెన్స్లో ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇఫ్ హీ వర్క్స్ హార్డ్ హీ విల్ సెక్యూర్ ఎ జాబ్. హీ విల్ సెక్యూర్, హీ కెన్ సెక్యూర్, హీ మే సెక్యూర్, హీ షాల్ సెక్యూర్, ఏదైనా రైటే. సో ఇఫ్ హీ వర్క్స్, WORKS, వర్క్సు కాదు, వర్క్స్ హార్డ్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. సిన్స్ అండ్ ఫర్ ఇండికేట్స్ దట్ యూ హ్యావ్ టు యూజ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అంటే హ్యాస్ బీన్ రైనింగ్. వెన్ ఐ వెంట్ టు ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. తాత, నాయనమ్మ, భూమి పుట్టినప్పటి నుండి ఇదే ఎగ్జాంపుల్, మీకేం భయం లేదు. వెన్ ఐ వెంట్ టు ద స్టేషన్, రెండు పాస్ట్ యాక్షన్స్ ఉన్నాయి, రెండు పాస్ట్ యాక్షన్స్ జరిగాయి. స్టేషన్కి వెళ్ళడం నిజం, ట్రైన్ పోవడం నిజం అని అర్థం. సో రెండింటిలో ఏది ముందు జరిగింది? ట్రైన్ పోవడం ముందు జరిగింది. వెన్ ఐ వెంట్ టు ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. సో ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి. ఓకేనా? భూమి పుట్టినప్పటి నుండి ఇదే ఎగ్జాంపుల్. మై అంకుల్ డాష్ మీ ఏ షర్ట్ టుమారో. టుమారో ఇండికేట్స్ సింపుల్ ఫ్యూచర్. సో మై అంకుల్ విల్ బై మీ ఏ షర్ట్ టుమారో. ఓకే. ఈ హింట్స్ ఇలా ఇవ్వాలి, తప్పదు. ఇలా హింట్స్ ఇస్తేనే ఆటోమేటిక్గా రాయగలరు. మరి ఇందులో మరి ఇంగ్లీష్ మారిపోదు కదా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్. రాజు ఈజ్ యాన్ ఆనెస్ట్ గై ఇన్ ద కాలేజ్. యాన్, హెచ్ అనేది వొవెల్ అయిన, హెచ్ అనేది కాన్సనెంట్గా మీకు అనిపించినప్పటికీ అది వొవెల్ సౌండ్గా మనం పలుకుతున్నాం. యాన్ ఆనెస్ట్, యాన్ ఆనరబుల్, HONOUREBLE. యాన్ అవర్, యాన్ ఎయిర్, HEIR, ఎయిర్ అంటే ఏక కాదు, వారసుడు లేదా వారసురాలు, HEIR. వీటన్నిటి ముందు యాన్ పెట్టాలి. డాష్ పువర్ సఫర్డ్ ఎ లాట్ డ్యూరింగ్ లాక్డౌన్. ద పువర్, పూర్ అంటే అక్కడ ఒక పూర్ అనే పీపుల్ మొత్తం, అక్కడ వర్గాన్ని మొత్తం మనం చెప్పేటప్పుడు ద పువర్. ద రిచ్ సఫర్డ్ ఎ లాట్ డ్యూరింగ్ లాక్డౌన్. జాన్ ఈజ్ డాష్ యూరోపియన్. ఏ యూరోపియన్, ఏ. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి మళ్ళీ ఇక్కడ కూడాను. ఏ యూరోపియన్ అంటే ఈ అనేది వోవెల్ అయినప్పటికీ కూడా అది కాన్సనెంట్ లాగా మనం ఉచ్చరిస్తున్నాం. వీఆర్ ప్రొనౌన్సింగ్ ఇట్ యాజ్ ఏ కాన్సనెంట్ సౌండ్. సో వీ హ్యావ్ టు యూజ్ ఏ. ఏ యూరోపియన్, ఏ యూనివర్సిటీ, ఏ 1 రూపీ నోట్, ఏ యూనియన్ లీడర్, ఏ యూనిక్ టెస్ట్. ఓకే. ఇలా వాటి ముందు ఏ వాడాలి. రమేష్ హ్యాస్ యాన్ ఎయిర్. ఇందా చెప్పాను కదా, యాన్ ఎయిర్ అంటే వారసుడు. భూషణ్స్ బుక్ ఈజ్ డాష్ బెస్ట్ బుక్. సూపర్లేటివ్ డిగ్రీ కనుక ద బెస్ట్, ద డీపెస్ట్, ద టాలెస్ట్ అని అంటాము. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. పంచ్ ప్రభాకర్ ఈజ్ ఇన్ ద USA. ఇన్. కరీనా ఆల్వేస్ సిట్స్ డాష్ మీ. కరీనా ఆల్వేస్ సిట్స్ బిసైడ్స్ కాదు, బిసైడ్, BESID, బిసైడ్ అంటే పక్కన. కరీనా కపూర్ దానికి ఏం పని ఉండదు, అది ఇప్పుడు నా పక్కనే కూర్చుంటుంది అని చెప్పేటప్పుడు సిట్స్ బిసైడ్ మీ, బిసైడ్ అని చెప్పి రాయాలండి. ద CID అరెస్టెడ్ రాజు డాష్ హేట్ స్పీచ్. ద CID అరెస్టెడ్ రాజు ఫర్ హేట్ స్పీచ్. ఫర్, FOR, ఫర్ హేట్ స్పీచ్ అని చెప్పి ఇక్కడ వస్తుంది. అబ్దుల్ సింపథైజెస్ విత్ అనుష్క. అబ్దుల్ సింపథైజెస్ విత్, సింపథైజెస్ విత్. అదే ఇంకోలా చెప్పుకోవచ్చు.
అబ్దుల్ హ్యాస్ సింపతి, నౌన్ సింపతి ఫర్ అనుష్క అని చెప్పి, పాపం పెళ్ళి అవ్వలేదు ఇన్నాళ్ళు అని చెప్పి అనమాట. అప్పుడు సానుభూతి చూపెట్టవచ్చు. దాని పెళ్ళి అవ్వకపోతే ఇతనికి ఏంటి బాధో నాకు అర్థం కాదు అబ్దుల్కి. అబ్దుల్ సింపథైజెస్ విత్ అనుష్క. దీపిక పడుకునే, దీపిక ఈజ్ ఫాండ్ డాష్ ఐస్ ఫ్రూట్స్, ఫాండ్ ఆఫ్ ఐస్ ఫ్రూట్స్. ఐస్ ఫ్రూట్స్ అంటే తాటి ముంజులు. ఓకే, దీపిక ఈజ్ ఫాండ్ ఆఫ్ ఐస్ ఫ్రూట్స్, ఐస్ క్రీములు కాదు. ఫాండ్ తర్వాత ఎప్పుడు కూడా డిఫాల్ట్గా గుడ్డిగా ఆఫ్ రావాల్సిందే. చిల్డ్రన్ ఆర్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్, అంతే అలాను. నెక్స్ట్ వన్, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్. పోస్ట్ దిస్ లెటర్. ఇది 2 రకాలుగా రాయొచ్చు. పాసివ్ వాయిస్. ఈ రూల్స్ అన్నీ చక్కగా పుస్తకంలో ఉన్నాయి. మీరు ఎలా అయినా సరే, ఒక 100 మంది అయినా సరే, 50 మంది అయినా కలిసే బుక్స్ తెప్పించుకోండి. పోస్ట్ దిస్ లెటర్. ఓకే, లెట్ దిస్ లెటర్ బి పోస్టెడ్. రైట్, యు ఆర్ రిక్వెస్టెడ్ టు పోస్ట్ దిస్ లెటర్ ఈజ్ ఆల్సో రైట్. నెక్స్ట్ వన్, ఆర్ సాంగ్ సంగ్ బై మీ, ఆర్ సాంగ్ సంగ్ బై మీ. సో దీనికి ఎలా రాస్తారండి? సో ఇది క్వశ్చన్ కదా, అంటే ఇది ఆల్రెడీ పాసివ్లో ఇచ్చారు, మీరేమో యాక్టివ్లోకి మార్చాలి. సో ఇది ఎలా చేస్తామంటే, దీన్ని ఫస్ట్ డూ ఆర్ డస్ అనే రూల్ అందులో ఉంటుంది చూడండి, ఎస్ఎస్ భూషణ్ పుస్తకంలో, అక్కడికి వెళ్ళండి. ఏమని, ఆ సాంగ్ సంగ్ బై యూ అంటే ఇక్కడ డూ యూ సింగ్ సాంగ్స్, డూ యూ సింగ్ సాంగ్స్. అప్పుడు దాన్ని ముందు తీసుకొచ్చినట్లయితే సాంగ్స్ ఆర్ సంగ్ బై యూ, అలా మళ్ళీ దాన్ని ముందు తీసుకొస్తే ఆర్ను ఇక్కడ తీసుకొస్తే అప్పుడు ఇది ఇంట్రోగేటివ్ అయింది. ఆర్ సాంగ్ సంగ్ బై యూ. ఇంతకీ దీని ఆన్సర్ ఏంటి? డూ యూ సింగ్ సాంగ్స్. శృతి హాసన్ సెడ్ టు మీ ఐ లవ్ జడేజా. ఎవరికైనా ఇష్టపడుతుంది, నన్ను కూడా ఒకసారి అన్నది ఐ లవ్ భూషణ్ అని. సరే మరి ఏం చేస్తాం. ఇప్పుడు జడేజా. శృతి హాసన్ సెడ్ టు మీ, శృతి హాసన్ ఎక్స్ప్రెస్డ్ అనొచ్చు, టోల్డ్ అనొచ్చు. శృతి హాసన్ టోల్డ్ మీ, ఓహో నాకు చెప్పింది. శృతి హాసన్ టోల్డ్ మీ ఏమని, ఐ లవ్ జడేజా. అంటే దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు శృతి హాసన్ టోల్డ్ మీ దట్ షీ లవ్డ్, ఎల్ఓవి, షీ లవ్డ్ జడేజా. ఓకే, అడిగి ప్రేమిస్తే నాకెందుకు చెప్పాలి, కానీ నా దురదృష్టం. ద టీచర్ సెడ్ దట్ ద ఎర్త్ ఈజ్ రౌండ్. ఇది ఆల్రెడీ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది, దీన్ని డైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ద టీచర్ సెడ్ కామా కొటేషన్ మార్క్స్ బిగిన్ ద ఎర్త్ ఈజ్ రౌండ్, అంతే. అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ద ఎర్త్ వాజ్ రౌండ్ అని వస్తుందని మీరు అనుకుంటారు, రాదు. ఇది యూనివర్సల్ ట్రూత్. టీచర్ చెప్పినా, శశిగాడు చెప్పినా, జడేజా చెప్పినా, శృతి హాసన్ అంటే మొహం అంతా కూడా పెద్ద పెదవులు ఉన్నటువంటి శృతి హాసన్ చెప్పినా, ఎవరు చెప్పినా ద ఎర్త్ ఈజ్ రౌండే తప్ప ద ఎర్త్ వాజ్ రౌండ్ అని అనరు. ద టీచర్ సెడ్ దట్, the teacher said comma quotation marks begin the earth is round quotation marks close full stop. Next one, Dhoni is better than Robin. Change it into positive degree. ఇది ఏ డిగ్రీలో ఉందని తెలుస్తుంది, బెటర్ కంపారిటివ్ డిగ్రీలో ఉంది. సో బేస్డ్ ఆన్ దిస్ adjective we can identify that this sentence is in the comparative degree. ధోని, ఇప్పుడు దీన్ని మార్చాలి. రాబిన్ ఈజ్ నాట్ సో గుడ్ యాజ్ ధోని. దీని పాజిటివ్ డిగ్రీ బెటర్కి ఏంటి, గుడ్, గుడ్, బెటర్, బెస్ట్. అంతేగాని గుడ్, గుడ్డర్, గుడ్డెస్ట్ కాదు. చిన్నప్పటి నుండి అలా అంటున్నాం మనం, అలా తప్పు అనొద్దు. రీరైట్ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ డ్యూలీ కరెక్టింగ్ దెమ్. మనం ఈ సెంటెన్సెస్ కరెక్షన్ చేసేద్దాం. వన్ ఆఫ్ మై బ్రదర్స్ వర్క్స్, ఇక్కడ వర్క్స్ నా తమ్ములలో లేదా అన్నదమ్ముల్లో ఒకడు. వన్ ఆఫ్ మై బ్రదర్స్ వర్క్స్ సింగులర్ కనుక ఇక్కడ వర్క్స్ రావాలి. అన్నట్టు మర్చిపోయాను చెప్పడం. మీరేం చేస్తారంటే, నిన్ననే ఒక వీడియో అప్లోడ్ చేశాను, అదే on 20th June 2021 కాంకార్డ్ అగ్రిమెంట్ ఆఫ్ ద వర్బ్ విత్ ద సబ్జెక్ట్. చాలా అవసరం, దయచేసి మొత్తం ఈ వీడియోస్ అన్నింటినీ కూడాను మీరు వినియోగించుకోవాలి. ఎవ్రీ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ రిసీవ్ ద సేమ్ మార్క్స్, రాంగ్. ఎవ్రీ వన్ ఆఫ్ ద స్టూడెంట్, ఎవ్రీ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ రిసీవ్స్, ఇక్కడ రిసీవ్స్ ఇక్కడ రావాలి. ఏ catalog of courses and requirements often confuses, catalog singular so confuses. Here is the book and the workbook, here are the book and the workbook, here are the book and the workbook that you need for the course. Next one, each of the students is preparing. Agreement of the verb with the subject అననే ఇప్పుడే ఆ వీడియో 20th June 2021లో పెట్టినటువంటి వీడియోస్ తప్పకుండా చూడండి, చాలా అవసరం. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ ప్రిపేరింగ్. neither of Lakshmi's daughters looks like her, looks. Mobiles, television and film influences, mobiles, television and film influence
ఇక్కడ 3 వచ్చాయి. మూడింటికి అనమాట ఇక్కడ ప్లూరల్ ఇన్‌ఫ్లుయెన్స్ అనాలి. నెక్స్ట్ వన్ ఏ స్వార్మ్ ఆఫ్ బీస్ అడాలసెంట్స్ అంటే ఎవరు ఇంతకీ మర్చిపోయాను. మొబైల్స్, టెలివిజన్ అండ్ ఫిల్మ్ ఇన్‌ఫ్లుయెన్స్ ద అటెన్షన్ ఆఫ్ అడాలసెంట్స్. అడాలసెంట్స్ అంటే 11, 12 నుంచి ఇలా మన 16 వరకు ఉన్న వాళ్ళని అడాలసెంట్స్ అంటారు. ఏ స్వామ్ ఆఫ్ బీస్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. రాంగ్. ఏ స్వామ్ ఆఫ్ బీస్ ఈజ్. స్వామ్ అన్నటువంటిది కలెక్టివ్ నౌన్. సో ఈజ్ అని వాడాలి. అంటే గుంపు, తేనెటీగల గుంపు ఎగురుచున్నది అని అక్కడ అర్థం. నెక్స్ట్ వన్ ఆన్సర్ ఎనీ 3 of the following questions. Punctuate the following sentences. The teacher said to me, the sun rises in the east. The teacher, T capital letter, said to me, comma, quotation marks begin. The sun, T capital letter. The sun, S capital letter, sun. Rise in the east, E capital letter. Quotation marks close, full stop. Next, Ramu said, oh, what a marvelous beauty. రామ్ గాడికి అంత అందం ఎక్కడ కనిపించిందో మరి ఏంటో మరి, కానీ మొత్తానికి అది ఎలా చెప్పాలంటే ఆర్ క్యాపిటల్ లెటర్. రాము సెడ్ కామా కొటేషన్ మార్క్స్ బిగిన్. ఓ క్యాపిటల్ లెటర్. హెచ్ తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్, కన్నీటి బొట్టు లాంటిది ఇలా ఎక్స్క్లమేటరీ మార్క్. డబ్ల్యూ ఓ రాము సెడ్ కామా కొటేషన్ మార్క్స్ బిగిన్. ఓ తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టి డబ్ల్యూ క్యాపిటల్ లెటర్. వాట్ ఏ మార్వలెస్ బ్యూటీ చివరనమాట ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టేసి కొటేషన్ మార్క్స్ క్లోజ్ చేసేయండి. ఎందుకంటే అందం ఎక్కువగా ఉంది అక్కడ. కరెక్ట్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ రీరైట్ దెమ్. కమిట్మెంట్. స్పెల్లింగ్స్ విషయంలో మాత్రం దయచేసి అక్కడ ఉన్నటువంటి స్పెల్లింగ్స్ని చూసి మనం ఆధారపడకుండా ఇదేదో కమిట్మెంట్ అన్నారు కదా అని చెప్పి వేరేగా అనమాట ఎక్కడో చోట మనం రాసుకోవాలి. అప్పుడు ఆ స్పెల్లింగ్ చూడాలి. అప్పుడు COMMIT MENT MMIT. నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యానండి. కమిట్మెంట్. సూడోనిమ్ PSEP ఉండాలి. ఓకే, దాని ముందు సూడోనిమ్ అంటే ఫాల్స్ నేమ్. రెండేవు అంటే ఏదైనా ప్రీఫిక్స్డ్ ప్రోగ్రామ్ అని అర్థం. ఇది RENDESDEZVO రెండెజువుజ్జు కాదు, రెండెజువుజ్జు కాదు, రెండేవు అని చెప్పి దాన్ని అనాలి. జెడ్ మస్ట్ బి సైలెంట్. రెండేవు. నెక్స్ట్ అంటే ప్రీఫిక్స్డ్ మీటింగ్. ఎక్సలెంట్ EXCELLENT ఎక్సలెంట్. ఇన్ఫ్లుయెన్స్ INFLUENCE ఇన్ఫ్లుయెన్స్. నెక్స్ట్ రైట్ ఏ పారాగ్రాఫ్ ఆన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. విపరీతంగా రాయండి. మిఠాయిలు పంచారు, జెండా ఎగరేశారు, నెక్స్ట్ గాంధీ నెహ్రూ గురించి చెప్పారు. ఓకే, రాస్తారు మీరు బాగా. రైట్ ఏ పారాగ్రాఫ్ ఆన్ యువర్ ఫేవరెట్ గేమ్. ఐ నో దట్ మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ రైట్ అబౌట్ క్రికెట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ రైట్ అబౌట్ ఏంటంటారు బిల్లాట కదా. రాసియండి, మీకు నచ్చింది రాయండి. ఫేవరెట్ గేమ్. ఆన్సర్ ఎనీ 3 of the following questions. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ SWOT అనాలిసిస్? SWOC స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, ఛాలెంజెస్ అంటారు, కన్స్ట్రెయింట్స్ అని అంటారు. ఒకప్పుడు ఇది SWOT అనేవాళ్ళు. టీ అంటే థ్రెట్స్. ఏదైనా సరే ఒకటే, మేనేజ్మెంట్ భాష వాళ్ళు కాస్త మార్చారు అందంగా అనమాట. థ్రెట్స్ అంటే బెదిరింపులు అని అర్థం కాదు, ఇక్కడ అవరోధాలు, ఆబ్స్టెకల్స్, హర్డిల్స్ అని అక్కడ అర్థం. ఓకే, ఆబ్స్టెకల్స్, హర్డల్స్, బ్యారియర్స్ అని ఏదైనా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ టీ బదులు థ్రెట్స్ అనే దానికి బదులు కన్స్ట్రెయింట్స్ లేదా ఛాలెంజెస్ అని అంటారు. సేమ్ మీనింగ్. ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్. హౌ కెన్ వి డెవలప్ ఇట్? పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి, అది ఎలా మనం పెంపొందించుకోవచ్చు? డిస్క్రైబ్ ద క్వాలిటీస్ నీడెడ్ టు డెవలప్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ కావాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి? వాట్ ఈస్ టెలిఫోన్ ఎటిక్విట్? ఎటిక్విట్ అంటే మంచి మర్యాద. టెలిఫోన్ మాట్లాడేటప్పుడు వయ్యారంగా అందాలు ఒలకబోసుకుంటూ అనమాట మనకి ఇష్టం వచ్చినట్లుగా ఓ పక్క అనమాట అచ్చికాయ బుచ్చికాయ కబుర్లు ఆడుకుంటూ టీవీ వేసుకుంటూ ఓ పక్క చెనక్కాయలు తినుకుంటూ మనం మాట్లాడకూడదు. కొన్ని మంచి మర్యాదలు ఉన్నాయి, అవి చూడండి. హౌ డు యూ డెమాన్స్ట్రేట్ గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్? ఇంటర్పర్సనల్ స్కిల్స్ అన్నటువంటి ఎలా మనం తెలియజేయగలం అన్నటువంటివి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా SS భూషణ్ పుస్తకంలో ఉన్నాయి. తప్పకుండా మీరు తెప్పించుకుంటారని కోరుకుంటూ రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ SS భూషణ్ ఛానల్. ఇంకొక మాట ఏంటంటే గ్రామర్ అన్ని చాప్టర్స్ కూడాను ఒక్కసారి చక్కగా SS భూషణ్ ఛానల్ ఉన్నాయి. గ్రామర్ 1, 2, 3, 4 అని చెప్పి ఇంగ్లీష్ మీడియం పిల్లలకి, తెలుగు మీడియం పిల్లలకి ప్రతి వీడియో కూడాను ఇష్టపడి కష్టంగా తయారు చేశానన్నమాట. అవి మీరు జాగ్రత్తగా వినియోగించుకుంటారు. సోఫార్ 28 వీడియోస్ ఆన్ గ్రామర్, ఎక్స్క్లూసివ్లీ ఆన్ గ్రామర్ హ్యావ్ బీన్ అప్లోడెడ్. ఇంకా ఇవి కాకుండా అనమాట చాలా మంచి విషయాలు కూడా SS భూషణ్ ఛానల్లో ఉన్నాయి. ఖాళీ ఉండేటప్పుడు అనమాట ఈ పనికిరాని పాటలు, ఫైట్లు ఏవో చూసే బదులు దయచేసి SS భూషణ్ ఛానల్ని చూస్తారని కోరుకుంటూ 10 మందికి పంచుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ.